ఆ రాత్రి అర్ధరాత్రి 2:13 అనిల్ నిద్రలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా అతని ఫోన్ మోగింది. అన్నోన్ వాయిస్ కాల్. అతను తలబడి రిసీవ్ చేశాడు. అనిల్, నువ్వు నిద్రపోతున్నావా? ఓ బిగుసుకున్న చల్లని మహిళా గొంతు. అనిల్ దిగ్భ్రాంతితో అడిగాడు, ఎవరు? మరొక మాట మెల్లగా బిగుసుకుని చీకటిలోంచి లాగినట్టు, నిన్ను చివరిసారి మాట్లాడుతున్నాను. అనిల్ గుండెల్లో గుదిబండ వేసినట్టు అయ్యింది. మీరు ఎవరు? ఏమంటున్నారు? గొంతు నవ్వింది. చాలా నెమ్మదిగా, చాలా దగ్గరగా. నేను నీ రూంలో ఉన్నాను. అనిల్ ఫోన్ పడేసి లైటు ఆన్ చేశాడు. గదిలో ఎవరూ లేరు. కిటికీ మూతబడే ఉంది. అతను తిరిగి ఫోన్ చూశాడు. ఫోన్ కాల్ ఇంకా డిస్కనెక్ట్ కాలేదు. అప్పుడు ఆ గొంతు మళ్ళీ చెప్పింది, నేను నీ వెనుక చూస్తున్నాను. నీకు కనిపించట్లేదా? అనిల్ గుండె ఆగిపోయినట్టు అయ్యింది. అతను నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. చీకటిలో గోడ దగ్గర ఒక మహిళ నీల, మెడ వంకరగా అతనిని చూస్తూ నిలిచుంది. ఆమె మొహం కనిపించలేదు, కానీ గొంతు మాత్రం స్పష్టంగా వినిపించింది. ఇప్పుడు నీ చివరి రాత్రి